సాకే హరి గతంలో దాదాపు 12 సంవత్సరాలు అడుగుబాటు పట్టారు. అడుగులోకి వెళ్ళి కుటుంబాలు త్యాగాలు చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఎక్కువగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. పార్టీ వైపు ఎప్పుడు అడుగులు వేశారు? అనంతపురం నగరంలో నేను ప్రముఖంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే పార్టీ కూడా నువ్వు వెంటనే దళాల్లోకి రావాలని చెప్పేసి. కానీ పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన పనులు చెప్పండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు అంటే పెత్తందారులు ఒకవైపు, భూస్వాములు రెండో వైపు. దాంట్లో కలగల్ల నారాయణ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉండేటోడు. వాస్తవంగా అతను పెద్ద భూస్వామి. అతనికి సంబంధించి గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో అతని పెత్తనము బాగా జరిగేది. కానీ కరువు దాడులు ఉరువుకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే 11 ట్రాక్టర్లు 2 లారీలతో వందలాది మంది జనాన్ని తీసుకొని పోయేసి, మేము కూడా ఒక ట్రాక్టర్ తీసుకొని వేసేసి మేము ఇంకా అడవిలోకి వెళ్ళిపోయే క్రమంలో వెంటబడి దగ్గరలోనే, అంటే ఉరవకొండకి దగ్గర ఒక 8-9 కిలోమీటర్లలోనే ఫైరింగ్ జరిగింది అన్నట్లు. గణపతి గ్రూపు, బండాయి మాస్టర్ గ్రూపు, ఈ 2 గ్రూపుల మధ్య విభేదాల కారణం ఏమనుకోవచ్చు? కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే చీలిక ఏర్పడింది. దాంట్లో మాలపాటి వెంకటేశ్వరరావు ఆర్కే అతన్ని చంపినారు. బండాయి మాస్టర్ వీళ్ళిద్దరూ కలిసి కొండపల్లి సీతారామయ్య వర్గంగా విడిపోవడం జరిగింది. మరి సాకే హరి గణపతి వైపు ఎందుకున్నారు? కుమారు ఎర్ర సత్యం అని చెప్పేసి మంచి నాయకులు వీళ్ళు. అసలు అనంతపురం జిల్లాలో విప్లవోద్యమాన్ని వాళ్ళు లేకోకుండా మనం పోల్చుకోలేము. మన ఎర్ర సత్యం గారు చనిపోవడం ఎలాగా? అంతకుముందు పీలేరులో చంద్రబాబు హెరిటేజ్ మీద దాడి కూడా జరిగింది. దానికి ప్రతీకారంగా అన్నట్లు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ శివానంద, ఎర్ర సత్యం ఇద్దరిని పీలేరు హెరిటేజ్ దగ్గర ఎన్కౌంటర్ చేసినారు. ఈ గంగన్నని ఇంకా వేరే చోట అక్కడే. పీపుల్స్ కోసం అంత కష్టపడ్డారు కదా, ఎప్పుడు మీకు అమ్మా నాన్న గుర్తు రాలేదా? నిజంగా గుర్తు రాలేదన్న. వాస్తవంగా మాకైతే ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ లేదు. అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గురించి కంట్రోల్ చేయాలని ఎప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోలేదు. అసలు పీపుల్స్ ఫర్ పార్టీ లేకపోతే ఫ్యాక్షన్ ఇంకా పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో. కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది అనంతపురంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మధ్యలో సూరి, పరిటాల రవి వాళ్ళు ఎప్పుడైనా ఎదురించారా మీరు? సూరికి మాకు అసలు సంబంధమే లేదు యాక్చువల్గా. పరిటాల రవి అంటే కానీ బయటకు వచ్చిన తర్వాత సాధారణంగా కుటుంబంలో ఉండకుండా ఈ దళిత ఉద్యమం అనేది ఎందుకు మరి భుజం మీద తీసుకున్నారు? అందరి కోసం పనిచేయాల, పేదల కోసం. వ్యక్తిగా బతకడం సమస్య కాదు ఇడ. ఈ చేపట్టిన కార్యక్రమాల్లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఒక కార్యక్రమం చెప్పండి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ముఖ్యంగా దళిత మహిళలపైన. స్నేహలత అనే ఒక అమ్మాయిని చంపేసినారు. ఒకటి రమాదేవి అని చెప్పేసి ఒక పాప ప్రైవేట్ స్కూల్ టీచరు. ఆ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పేసి ఇది చేసేసి చంపేసి చెరువులో వేసేసినారు. గల్ఫ్లో ఉద్యోగాల పేరిట కొంతమంది అమ్మాయిని తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. తర్వాత జోగిని వ్యవస్థ. ఈ 2 వ్యవస్థలని పూర్తిగా రూపుమాపడానికి కానీ కనీసం తగ్గించడానికి మీరు ఉద్యమం చేపడతారు? ఈ అమ్మాయిలు ట్రాపింగ్ అనే విషయంకి కదిరి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. ఈ సౌదీ అంతా పనుల పేరుతో పంపించి వాళ్ళని వ్యభిచార రూపంలోకి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. సాకే హరి జీవిత లక్ష్యం ఏంటి? అంటే మనిషిని ఇంకో మనిషి దోచుకోవడం కానీ, పీడించడం కానీ. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో పెత్తందారులు పోకూడదు నచ్చకో, లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అడ్డుకోవడానికో, లేదా ఆ చుట్టుపక్కల ఉన్న భావాజాల ప్రభావంతో కొంతమంది యువకులు అడవి బాట పట్టారు. అడవులోకి వెళ్ళి కుటుంబాలు త్యాగాలు చేస్తూ ఎండనక వాననక రాత్రనక పగలనక ఎక్కువగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. ఆ విధంగా కొంతమంది యువకులు అడుగుబాటు పట్టబట్టే అప్పట్లో ప్రభుత్వం కూడా కిందకి దిగి వచ్చి ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎలాంటి సందేహం లేదని విషయం తెలుస్తుంది. కొంతకాలం పార్టీలో ఉండి ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసిన కొంతమంది యువకులు తర్వాత పార్టీ విధి విధానాలు నచ్చకు, లేదా వేరే వేరే కారణాలతోనో తిరిగి జనజీవన స్రవంతుల్లో కలిసేవారు. ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సాకే హరి. సాకే హరి గతంలో దాదాపు 12 సంవత్సరాలు అడుగుబాటు పట్టారు. ఆయన అడుగుబాటు పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అప్పట్లో ఉన్న పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? అడుగులోకి వెళ్ళిన తర్వాత
పేద ప్రజల కోసం ఆయన చేసిన కృషి ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్. అప్పుడు 2 వర్గాలు ఉండేవి అనంతపురంలో, గణపతి తర్వాత బండే మాస్టర్. ఈ 2 వర్గాల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి, సాకే హరి ఏ వర్గం వెనక ఉన్నారు అనే విషయాల్ని అన్నిటి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తేనా. సాకే హరి అప్పుడు అనంతపురం జిల్లాలో పార్టీ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. 3 వర్గాలుగా ఉండేది. ఒకటి సింగనమల, గుంతకల్లు ఆ ప్రాంతంలో ఒక పార్టీ అయితే, బుక్కపట్నం ఒకవైపు, రామగిరి ఒకవైపు. ఈ 3 ప్రాంతాల్లో మావోయిస్ట్ పార్టీ అంటే పీపుల్స్ వార్ పార్టీ చాలా బలంగా ఉండేది. పీపుల్స్ వార్ పార్టీకి కొండపల్లి సీతారాం గారు గుంతకల్లో షెల్టర్ తీసుకుంటూ ఒక వర్గాన్ని ప్రోత్సహిస్తే, గణపతి గారు ఒక వర్గం ఉండేది, తర్వాత బండే మాస్టర్ గారు. 3 వర్గాలు ఉన్న టైంలోనే బండే మాస్టర్ గారికి కొండపల్లి సీతారాం గారు సపోర్ట్ చేసేవారు. ఆ విభేదాలతో గణపతి వర్గం పక్కకు వచ్చారు. ఈ విభేదాలకు ప్రధాన కారణం ఏంటి, అప్పట్లో పార్టీ ఎంత పటిష్టంగా ఉండేది? అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పాలంటే మావోయిస్ట్ పార్టీ కానీ పీపుల్స్ వారు కానీ అడవిలో ఉండడం వేరు, కొండ ప్రాంతాల్లో పనిచేయడం వేరు. కానీ మైదాన ప్రాంతాల్లో పనిచేయడం అనేది పోలీసులు కళ్ళుగప్పి తిప్పడం చాలా కష్టమైన పని. అసలు మీరు ఎందుకు అడవిబాటు పట్టారు? వెళ్ళినప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? ఆ మైదాన ప్రాంతాల్లో పనిచేయడం పార్టీకి ఎంత కష్టం అన్నది, మీరు వెళ్ళిన తర్వాత మీరు ఏ ప్రాంతంలో పనిచేశారు? గణపతి వర్గాన్ని సపోర్ట్ చేశారా, లేదా బండే మాస్టర్ వర్గానికి సపోర్ట్ చేశారా? పాటు మీరు చేసిన కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి మేలు జరిగాయి? తిరిగి ఎందుకు బయటకు వచ్చారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సాకే హరి కుటుంబ నేపథ్యం, ఎందుకు అటువైపు వెళ్ళారు, ఆ తర్వాత వచ్చిన తర్వాత చాలామందిగా కొంతమంది నక్సల్స్, మాజీ నక్సల్స్ సెటిల్మెంట్ చేస్తుంటే సాకే హరి సెటిల్మెంట్ చేయకుండా ఇంకా దళితుల కోసం ఎందుకు నిరంతరం కృషి చేస్తున్నారు? మాది అనంతపురం జిల్లా, రామగిరి మండలం, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో ఉంటుంది. పిచ్చిరెడ్డి కొట్టాల గ్రామానికి సంబంధించిన వ్యక్తిని నేను. ఒక దళిత కుటుంబంలో పుట్టి, మా తల్లిదండ్రులు పోతన్న లక్ష్మమ్మ దంపతులకు నేను 5 మంది కొడుకుల్లో చివరి సంతానం. నేను అనంతపురం నగరంలో ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో, అంటే దాదాపు 8-9 తరగతుల్లోనే నాకు రాడికల్ విద్యార్థి సంఘం పరిచయం కావడం, మరి ఇంటర్మీడియట్లో పూర్తిగా పార్టీలో ఫుల్ టైమర్గా పనిచేయాలని చెప్పేసి నేను ఆర్ఎస్యూలో క్రియాశీలకంగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఎవరు మీకు ఆర్ఎస్యూలో బాధ్యులు? ప్రవీణ్ ఆలియాస్ భుజంగారెడ్డి, మరి రాజారాం అని 2 ఉండేటోళ్ళు మా బాధ్యులు. వాళ్ళ దగ్గర నేను రాడికల్ విద్యార్థి సంఘంలో యాక్టివ్గా పనిచేయడం జరిగింది. అంటే 8వ క్లాస్ నుంచే మీరు ఆ భావజాలంకి, అంటే 8-9 తరగతుల్లో రాడికల్ విద్యార్థి సంఘంకి సంబంధించిన నాయకులు హాస్టల్లోకి, సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోకి వచ్చి అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి సమస్యల పట్ల మాకి పోరాడాలని, లేకుంటే ప్రశ్నించాలని చెప్పేటోళ్ళు. దానికి ఆకర్షితులు కావడము, నిజంగానే హాస్టల్లో కూడా అట్లాంటి సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల మాకు కూడా ఖచ్చితంగా ఈ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయాలి, మళ్ళీ విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తే మన సమస్యలు పరిష్కారం అవుతాయి కదా అని చెప్పేసి ఆ నాయకులు అడుగుజాడల్లో విద్యార్థి ఉద్యమాలకు దగ్గర కావడం జరిగింది. ఓకే, మీరు చదువుకోవడానికి పట్టణంకి వచ్చి ఇటువైపు వెళ్ళడం పట్ల అమ్మా నాన్న అప్పుడు అడ్డుకోలేదు? అంటే అమ్మా నాన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటోళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, కూలి పనులు చేసుకొని బతికేటోళ్ళు. కాకపోతే అంతకుముందే రామగిరి మండలంలో అంటే పీపుల్స్ వార్ పార్టీ బాగా బలంగా పనిచేసి దళాలు తిరిగే ప్రాంతము. మేము గ్రామానికి వెళ్ళినప్పుడు కూడా మేము దళాలని దగ్గరగా చూడడము, వాళ్ళ పాటలు కానీ లేకుంటే వాళ్ళ రాజకీయాలు కానీ కొంత మాకి గ్రామ సమస్యలు పరిష్కరించడము కూడా మాకు కొద్దిగా కనువిప్పు కలిగించే విధంగా ఉండడం వల్ల మేము తొందరగా అంటే ఆకర్షితులయ్యి ఉద్యమాల్లోకి పోవడం జరిగింది. ఓకే, ఇంటర్మీడియట్ తర్వాత మీరు అదే బాట వెళ్ళారా? ఇంటర్మీడియట్లోనే 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పీపుల్స్ వార్ పార్టీపై నిషేధం విధించడం జరిగితేనే రాడికల్ విద్యార్థి సంఘం కూడా నిషేధ సంస్థల్లో ఒకటి. మరి అట్లాంటప్పుడు రాడికల్ విద్యార్థి సంఘానికి బదులుగా కొత్తగా ఇంకొక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేయడే దాంట్లో నేను ప్రధాన పాత్ర పోషించి అనంత విద్యార్థి సంఘం అని చెప్పేసి ఒక విద్యార్థి సంఘాన్ని అప్పటికప్పుడు ఏర్పాటు చేయడం, మళ్ళీ విద్యార్థి ఎన్నికల్లో కూడా అనంత విద్యార్థి సంఘం తరపునే ఫస్ట్ ఇయర్ సెక్రటరీగా, సెకండ్ ఇయర్ చైర్మన్గా ఎలక్షన్స్లో పోటీ చేసి విద్యార్థి సమస్యలపైన పోరాడడం జరిగిందండి. సరే, ఇంటర్మీడియట్ వరకు మీ పోరాటంలోకి వచ్చింది. పార్టీ వైపు ఎప్పుడు అడుగులు వేశారు? అదే ఇంకా అప్పుడు టౌను, అదే ఇంతకుముందు చెప్పినట్ల భుజంగారెడ్డి అలియాస్ ప్రవీణ్, మళ్ళీ వచ్చేసి ఇది కరీంనగర్ జిల్లా కోతులనడమ గ్రామానికి సంబంధించిన మహేష్, ఆర్ఎస్యు స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. వాళ్ళు 2 నల్లమల ఫారెస్ట్లో ఎన్కౌంటర్ కావడంతో
ఇంకా అనంతపురం నగరంలో నేను ప్రముఖంగా విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటుంటే పార్టీ కూడా ఇంకా నిర్బంధం తీవ్రంగా ఉంది. ఇట్లాంటప్పుడు నువ్వు అనంతపురం నగరంలో ఉండడం కూడా అంత మంచిది కాదు, కాబట్టి నువ్వు వెంటనే దళాల్లోకి రావాలని చెప్పేసి పెన్నోబిలం దళ సభ్యుడిగా నన్ను తీసుకోవడం జరిగింది. దళ సభ్యుడిగా వెళ్ళిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం ఎక్కడ చేశారు మీరు? అంటే పార్టీలో శిక్షణ ఎలాగుండేది, దినచర్య ఏ విధంగా ఉండేది? పార్టీలో ఉదయము అంటే రాత్రంతా నడక ప్రయాణమే ఉంటుంది. తెల్లవారుజామున రోల్ కాల్ ఉంటుంది. ఆ రోల్ కాల్లో అంటే మన వ్యక్తిగత పనులు, మళ్ళీ రెండోది వెఫన్ క్లీనింగు, ఫస్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఆ తర్వాత వ్యక్తిగత పనులు ప్లస్ మళ్ళీ ఇది మన వెఫన్ క్లీనింగు సంథింగ్ అట్లా కొద్దిగా రీడింగ్ అంటే అధ్యయనము ఉంటుంది. రాజకీయ తరగతులు దళాల్లో జరిగేది ఉండదు. కాకపోతే దానికి కూడా రాజకీయ శిక్షణ తరగతులు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వీలున్న సందర్భాల్లో రాజకీయ శిక్షణ తరగతులు ఏర్పాటు చేసేటప్పుడు. మీరు వెళ్ళినప్పుడు ఏ దళంలోకి వెళ్ళారు? ఏ దళం నుంచి మీ మూమెంట్ ఎక్కువ ఉంటుంది? ఎక్కడ? నాది ఎక్కువ కాలం అంతా ఉరవకొండ పెన్నోబిలం దళంలోనే పనిచేశాను. మళ్ళీ ఆ తర్వాత కొన్ని అవసరాల నిమిత్తము చిత్తూరు జిల్లా తలకోన దళంకి ప్లస్ మళ్ళీ నల్లమల్లో ఎన్ఎఫ్డి నల్లమల్ ఫారెస్ట్లో కూడా కొంతకాలం ఉండాల్సి. ఉరవకొండ ప్రాంతంలో నిర్బంధం తీవ్రస్థాయిలో ఉన్న టైంలో అదే మైదాన ప్రాంతంలో కాబట్టి ఇలా పని చేసుకొచ్చారు అప్పుడు? షెల్టర్ జోన్ నిజంగానే ఉరవకొండ ప్రాంతం చాలా మైదాన ప్రాంతమే. అప్పుడు అక్కడ తోటలు ఉంటాయి, తోటలే పెద్ద ఫారెస్ట్గా మేము భావించుకునేటోళ్ళము. ఇంకా లేదంటే చిన్నపాటి వాగులు గుట్టలు కూడా కొంత మాకు దాచుకోవడానికి అవకాశం ఉండేది. మళ్ళీ రెండోది ఇండ్లలోనే ఎక్కువ షెల్టర్ తీసుకునేడానికి అవకాశం ఉంటుంది. మనకి సంబంధించిన అత్యంత నమ్మకమైనటువంటి సానుభూతి పరులు లేకుంటే మిలిటెంట్లు గ్రామస్తులు ఎవరైనా కావచ్చు, అట్లాంటి వాళ్ళు ఇళ్ళలోనే తెల్లవారుజామునే వాళ్ళ ఇంటికి చేరుకుంటే మళ్ళీ చీకటి పడే వరకు ఇంట్లోనే ఉండి మళ్ళీ బయటకు వచ్చేటోళ్ళం. అంటే ఉరవకొండ ప్రాంతాల్లో మీరు షెల్టర్ తీసుకుంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో కార్యక్రమాలు చేసేవారు. కానీ అప్పుడులో మీకు బాగా వెంటపడి పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉన్నారు? పోలీస్ ఆఫీసర్లు ఫస్ట్లో వచ్చేసి ఇతను వచ్చేసి రాజశేఖర్ సిఐ అని ఎస్ఐ, కుడేరు ఎస్ఐ రాజశేఖరు అతను ఉండేటోడు, చనిపోయారు కరోనాతో చనిపోయిన సారు. ఆ సారు మళ్ళీ మురళీధరు ఉరవకొండ ఎస్ఐ మురళీధర్ అని చెప్పేసి ఆయన, మళ్ళీ తేజేశ్వరరావు అని చెప్పేసి ఒక ఎస్ఐ ఉండేటోళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉండేటోళ్ళు. ఇంకా డిఎస్పి నాగన్న సారు అని చెప్పేసి ఇట్లా ఉండేటోళ్ళు. ఏపీఎస్పి స్పెషల్ పార్టీని తీసుకొని బాగా ఫోర్స్గానే దళాలు ఎక్కడుంటే అక్కడ రాత్రి పగులు అనేది లేకపోతే. మీకు పోలీస్కి మీకు మధ్యన ఎదురుపడ్డారా ఎక్కడైనా? అదే చిన్న చిన్న త్రుటిలో తప్పిన ప్రమాదాలు చాలానే ఉన్నాయి, కానీ కాకపోతే కొన్ని సందర్భాల్లో ఫైరింగ్ కూడా జరిగింది అక్కడక్కడ. అది రాత్రి వేళలు కాబట్టి వాళ్ళు కూడా సాహసం చేసి అట్లా దళం దగ్గరికి రాలేకపోవడం ఒకటైతే, మాకి అడవి మీద మంచి పట్టు ఉంటుంది, దాంట్లో భాగంగా మేము తొందరగా అడవిలో కలిసిపోయినట్లు కూడా. కానీ పార్టీలకు వెళ్ళిన తర్వాత ప్రజల కోసం మీరు చేసిన పనులు చెప్పండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలు అంటే పెత్తందారులు ఒకవైపు, భూస్వాములు రెండో వైపు దౌర్జన్యాలు చేయడం, వాళ్ళని బాగా ఇబ్బందులకు పెట్టడము, గ్రామం మొత్తము వాళ్ళ చెప్పు చేతుల్లోనే పెట్టుకునే విధంగా ఎట్లా పడితే అట్లా విచ్చలవిడిగా వ్యవహరించడం జరుగుతుంటుంది. దాంట్లో అతి ముఖ్యమైనటివి ఏమంటే భూ సమస్యలు నెంబర్ 1, నెంబర్ 2 వచ్చేసి మహిళల పట్ల జరుగుతుండే అత్యాచారాలు నెంబర్ 2, నెంబర్ 3 కుల వివక్షత, ఎస్సీ ఎస్టీల పట్ల చిన్న చూపు చూడడము, వాళ్ళని అంటరాని వాళ్ళగా వెలివేయడము, ప్రతి దానికి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళని ఇబ్బందులకి మానసికంగా గురి చేయడం అనేది కూడా జరుగుతుంటుంది. దానిల మీద మేము కొద్దిగా గ్రామాల్లో గ్రామ కమిటీలు అనేటివి ఏర్పాటు చేసి వాళ్ళని కొద్దిగా చైతన్యపరచడం జరిగిందండి. అంటే ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే మీకు అక్కడ ఎదురైన ఒక పెత్తందారు కానీ భూస్వామి కానీ ఎక్కువ ఇబ్బంది పెట్టే భూస్వామి ఎవరు ఉండేవారు అప్పట్లో? అంటే ప్రజలకి, మీకు కాదు. ఉన్నారు గ్రామాల్లో అట్లాంటి వాళ్ళు ఎంచుకుంటే వేలలో లెక్క పెట్టవచ్చు. వాళ్ళ భూస్వాముల కింద ఉండేటోళ్ళు అనేకంగా ఉంటారు అన్నట్లు. దాంట్లో కలగల్ల నారాయణ రెడ్డి అని చెప్పేసి ఒక అతను ఉండేటోడు. వాస్తవంగా అతను పెద్ద భూస్వామి. అతని సంబంధించి గ్రామాల్లో, చుట్టుపక్కల గ్రామాల్లో అతని పెత్తనము బాగా జరిగేది. అతని తోటలు అవన్నీ కూడా కొంత మేము అప్పుడు ఈ ప్రజలతోనే పంటలన్నీ బంద్ పెట్టించడము,
మోటార్లు కొద్దిగా ధ్వంసం, అంటే అతను అరాచకాలు దౌర్జన్యాలు మానుకోలేదనే ఉద్దేశంతో కొద్ది మొదటి హెచ్చరికగా అతని కొద్దిగా కంట్రోల్ చేయడానికి, అతనికి అర్థం కావడానికి ప్రజా తీవ్రత ప్రజా వ్యతిరేకత ఆయన మీద ఏ రకంగా ఉంది అనేది తెలియాలని చెప్పేసి కొద్దిగా అట్లాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే. కానీ కరువు దాడులు కరువు అంటే అది ఉరవకొండ నియోజకవర్గంలో అప్పుడు రాష్ట్రంలోనే మొట్టమొదటి కరువు దాడి అది. యాక్చువల్గా పెన్నోబిల్లు దళము రాయలసీమ ప్రాంతంలో చాలా బలంగా చాలా యాక్టివ్గా పనిచేసేది దళం అది. ఉరవకొండ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే 11 ట్రాక్టర్లు 2 లారీలతో వందలాది మంది జనాన్ని తీసుకొని పోయేసి రాత్రి వేళల్లో కరువు దాడి చేసి బియ్యము, చక్కెర, గోధుమలు, వంట సరుకులు ఏవైతే ఉంటాయో అవి చీకట్లో ఏమనేది మనకు తెలియదు, అన్ని వందల మంది ప్రజలతోనే దాన్ని మొత్తం కరువు దాడి చేసి గ్రామాలకి పంపించడం జరిగింది. మళ్ళీ అట్లా కరువు దాడి చేసి తిరుగు ప్రయాణంలో పోలీసులు కూడా అప్పటికి బాగా తిరిగేటోళ్ళు, కుమ్మింగు జరుగుతున్నాయి. పోలీసులు కూడా ఒక పార్టీ మా వైపు కూడా వచ్చింది. అంటే మేము కూడా ఒక ట్రాక్టర్ తీసుకొని వేసేసి మేము ఇంకా అడవిలోకి వెళ్ళిపోయే క్రమంలో వెంటబడి దగ్గరలోనే, అంటే ఉరవకొండకి దగ్గర ఒక 8-9 కిలోమీటర్లలోనే ఫైరింగ్ జరిగింది అన్నట్లు. ఆ ఫైరింగ్లో ఎవరికి ఏం గాయాలు ఏం కాలేదు. కాకపోతే పోలీసులు దగ్గరికి రాలేకపోవడము, బాగా మేము ట్రాక్టర్లో దళం పోయేటప్పుడు మా వెనుకనే లారీ వచ్చిందన్న, వాస్తవంగా స్పెషల్ పార్టీ పోలీసులది. వాళ్ళు మమ్మల్ని క్రాచ్ చేసినారు, కాకపోతే ఫైర్ ఓపెన్ చేయలేకపోయినారు అన్నట్లు. మేము ఏమనుకున్నామంటే అక్కడ ఏదన్నా అది కనేకల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది మంచి వ్యాపార ప్రాంతం, అది రేషను ఇట్లా సరుకులు అన్ని ఇట్లాంటివి. అక్కడికి ఏమైనా పోయేది లారీలేండి, అది పోలీసులదేం కాదనుకొని చెప్పేసి మేము ట్రాక్టర్ సైడ్ ఇచ్చినాం. సైడ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని చూసి ముందుకు పోయి జస్ట్ ఒక 200 అడుగులు ముందు ఆపినారు. ఆపినప్పటికీ మాకు డౌట్ వచ్చింది. ఇంకా డౌట్ వచ్చి మేము ఇక్కడే ఆపుకుంటేనే అప్పుడు వెంటనే ఫైర్ ఓపెన్ చేసినారు వాళ్ళు. యాక్చువల్గా చేసినప్పుడు మళ్ళీ మేము కూడా కౌంటర్ ఫైర్ ఇచ్చేస్తే చీకట్లో ఆ ట్రాక్టర్లో నుంచి కొద్దిగా మేము అట్లే కిందికి దిగేసి అడవిలోకి కలిసిపోవడం జరిగింది. అంటే మీరే సైడ్ ఇచ్చారు పోలీసులకి? ఫస్ట్ మేమే సైడ్ ఇచ్చినాం, మాకు తెలియదు అది. కాకపోతే అదంతా కూడా వాళ్ళు పోలీసులు మరి ఎందుకు అట్లా ఫైర్ ఓపెన్ చేయలేకపోయినారో కానీ ఫస్ట్కే కానీ ఫైర్ ఓపెన్ చేసింటే కానీ చాలా తీవ్రంగా నష్టపోయేటోళ్ళము. అందులో అప్పుడు నరసింహారెడ్డి అలే శేఖర్ కూడా, మా కమాండర్ కూడా మా ట్రాక్టర్లోనే ఉన్నాడు. కొంత ఒక 2 మహిళలు ఉన్నారు, మళ్ళీ మేము అంతా వాళ్ళకి పాస్ అయిపోయినారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది ఆ రోజు. అది ఒకసారి వెనక్కి వెళ్దాం. అప్పుడు 2 గ్రూపులు ఉండేవి, గణపతి గ్రూపు, బండాయి మాస్టర్ గ్రూపు. ఈ 2 గ్రూపుల మధ్య విభేదాలు కారణం ఏమనుకోవచ్చండి? కారణము ఎక్కడా లేదు. రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో చీలిక పీపుల్స్ వార్ పార్టీలో లేదు. కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే చీలిక ఏర్పడింది. దాంట్లో మాలపాటి వెంకటేశ్వరరావు ఆర్కే అతన్ని చంపినారు. మళ్ళీ తర్వాత ఏదో మళ్ళీ బండాయి మాస్టర్, వీళ్ళిద్దరూ కలిసి కొండపల్లి సీతారామయ్య వర్గంగా విడిపోవడం జరిగింది. మళ్ళీ బలిజ రామ్మోహన్ అలియాస్ ఎర్ర సత్యం, మంద ఓబ్లేస్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు గణపతి వర్గం వైపు వచ్చినారు అన్నట్లు. అది గణపతి వర్గము కొండపల్లి సీతారామయ్య వర్గంగా అనంతపూర్ జిల్లాలో ఆ రామగిరి ప్రాంతంలో మాత్రమే చీలిక ఏర్పడిండేదాన్ని. అప్పుడు కొంత గణపతి వర్గం అంటేనే ఏదో తెలియని పార్టీగా కొండపల్లి సీతారామయ్య అందరికీ సుపరిచితుడు. కాబట్టి ఈ కొండపల్లి సీతారామయ్య వర్గమే కరెక్టు, ఈయన పంతానే మంచిది అనే రకంలోకి వెళ్ళిపోయినారు. మళ్ళీ తర్వాత కాలంలో ఈ గణపతి ఎవరు, గణపతి వర్గం అంటే, గణపతి వర్గం అని గణపతి వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు, అది పీపుల్స్ వార్ పార్టీనే. కాకపోతే దానికి నాయకత్వము గణపతి వహిస్తున్నాడు అన్నట్లు. కాకపోతే కొంత దీన్ని అంటే వేరే రకంగా ప్రచారం చేయడానికి కొండపల్లి సీతారామయ్య వర్గము, గణపతి వర్గం అని చెప్పేసి 2 పేర్లు పెట్టినారు. మరి సాకి హరి గణపతి వైపు ఎందుకున్నారు? అంటే మాకు భావజాలం వచ్చిందా ఆయనలో బాగా? అంటే గణపతి వర్గం అనే కదా, కుమారు ఎర్ర సత్యం అని చెప్పేసి మంచి నాయకులు వీళ్ళు. అసలు అనంతపూర్ జిల్లాలో విప్లవోద్యమాన్ని వాళ్ళు లేకోకుండా మనం పోల్చుకోలేము. వాళ్ళు ఎస్కే యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్యావంతులు, అంతా యూనివర్సిటీలో చదివి ఉద్యమాల వైపు వచ్చిన వాళ్ళు, బాగా కింది స్థాయి ప్రజలతో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలతో బాగా సన్నిహితంగా ఉండడము, మంచిగా కార్యక్రమాల్లో మంచి పేరు పొందడం ఇవన్నీ జరిగింది. కాబట్టి మేము నిజంగానే వాళ్ళు ఆలోచన విధానమే కరెక్టు, వాళ్ళ పంతానే మంచిది అనే రకంలో మేము అట్లా అడుగులు వేయడము,
ఇంతకుముందు చెప్పినట్లు ఆర్ఎస్యూలో పనిచేసేటోళ్ళు కూడా అదే మూమెంట్లో ఉండడం అంతా కూడా జరిగింది. మాస్లో కొంత ఆ ప్రాంతంలో మాత్రమే కొండపల్లి సీతారామయ్య వర్గం ఏర్పడిందన్న, అంతే, ఇంకేం లేదు. ఓకే. ఎర్ర సత్యం గారు చనిపోవడం ఎలాగా? ఎర్ర సత్యము చనిపోవడం చాలా బాధాకరమే అసలు. సంఘటన చెప్పండి. ఆయన అదే ఏదో చిక్బలాపూర్ సంథింగ్ ఏదో అతను ఏదో డెన్లో అంటే ఉండంగా పోలీసులు వచ్చి అటాక్ చేసినారంట. చేసిన తర్వాత నేను సరెండర్ అయినా అప్పటికేను. సత్యమన్న ప్లస్ మళ్ళీ శివానంద అలియాస్ శంకర్ అని చెప్పేసి మాతో బెంగళూరు దొరికారు అప్పుడు. అదేదో టూ వీలర్ ఏం లేదు, అది ఏదో దొరికారు కదా, ఇద్దరే దొరికిండేది. మళ్ళీ ఈ శివానంద అలియాస్ శంకర్ అని చెప్పేసి కోనేటిపాలెము మా పక్క ఊరే, మాతో పాటు చాలా కలిసి పనిచేసింది, చాలా కమిట్మెంట్ పర్సన్ అతను యాక్చువల్గా. అతను ఎర్ర సత్యం ఇద్దరు షెల్టర్లో పోయినప్పుడు అప్పటికే ఆ షెల్టర్ మీద పోలీసులు నిఘా ఉండిందని అది వీళ్ళకి తెలియదు. ఇంకా పోలీసులు వెంటబడితేనే వీళ్ళు గమనించేస్తేనే ఏదో పోలీస్ స్టేషన్లోకి పోయి సరెండర్ అయినారు అన్నట్లు. సరెండర్ అంటే మేము ఇట్లా సో పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి తరుముకొస్తున్నారనే రకంలో అంటేనే ఇంకా ఆ పోలీసులు ఈ పోలీసులు అంతా ఒకటే కదా అని చెప్పేసి వాళ్ళు వీళ్ళకి పట్టించడము, వాళ్ళని తీసుకొని వచ్చేసి చంద్రబాబు పీలేరు హెరిటేజ్ దగ్గర, అంతకుముందు పీలేరులో చంద్రబాబు హెరిటేజ్ మీద దాడి కూడా జరిగింది. దానికి ప్రతీకారంగా అన్నట్లు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ ఎన్కౌంటర్. కడప కాదు మరి తెలంగాణ గంగన్న సేమ్ ఫిరిడ్ అది. ఆయన కూడా బాగేపల్లి చెక్ పోస్ట్లో దొరికినాడు ఆయన. తెలంగాణ గంగన్న అని చెప్పేసి మంచి యాక్టివ్ అతను కూడా. వీళ్ళు ముగ్గురిని ఒకేసారి పక్కన అన్నట్లు శివానంద ఎర్ర సత్యం ఇద్దరిని పీలేరు హెరిటేజ్ దగ్గర ఎన్కౌంటర్ చేసినారు. ఈ గంగన్నని ఇంకా వేరే చోట అక్కడే కడప జిల్లాలోనే ఎన్కౌంటర్ చేసినారు. ఓకే. పార్టీలో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేశారు? మేము అంతా అంటే 8-9 తరగతుల నుంచి పోల్చుకుంటే 12 సంవత్సరాల వరకు వస్తుంది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు నుండి అజ్ఞాతంలో పూర్తిగా అంటే 7 సంవత్సరాలు పైచిలుకు అయిపోయి 7 సంవత్సరాలు పార్టీలో పనిచేశారు కదా. ఇక మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి, పబ్లిక్ కోసం చేసింది. అన్నీ పబ్లిక్ కోసం చేసినవే, గుర్తు అనేది ఏమి దాంట్లో. ప్రతి దినము ప్రతి చేసే పని అది ప్రజల కోసం చేసినట్లుగానే మేము భావించినాము. కానీ పార్టీ వెళ్ళి మీరు పీపుల్స్ కోసం అంత కష్టపడ్డారు కదా, ఎప్పుడు మీకు అమ్మ నాన్న గుర్తు రాలేదా? నిజంగా గుర్తు రాలేదన్న, వాస్తవంగా మాకైతే ఎప్పుడు అట్లాంటి ఫీలింగ్ లేదు. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా రాలేదు మీకోసం? వాళ్ళు ఏమో రామగిరి దళం తిరిగే ప్రాంతంలో ఉంటారు, మా అమ్మ నాన్న మా అన్నలు వాళ్ళు అప్పుడన్నా ఆ దళం దగ్గర కలిసినప్పుడు ఏదన్నా మా వాడు ఎట్లున్నాడని ఏమన్నా అడిగింటారో ఏమో నాకేం తెలియదు. కానీ నాకైతే వాళ్ళు గుర్తు రాలేదు. వాళ్ళు కూడా అది మా ఏరియా అంటేనే పీపుల్స్ వార్ పార్టీకి మంచి పట్టున్న ప్రాంతము. పీపుల్స్ వార్ పార్టీలోకి పోవడం అనేది అక్కడ ఎవరు తప్పుగా భావించుకోరు వాస్తవంగా. అది బాధ్యతగా భావించుకునేటోళ్ళే చాలామంది ఉండేటోళ్ళు అన్నారు. కానీ రామగిరి ఆ ప్రాంతంలో శ్రీరాములు పరిటాల ఆయన వర్గం కూడా ఉంటుంది కదా. శ్రీరాములు వర్గం ఏమిటంటే ఇప్పుడు పరిటాల రవి వాళ్ళ ఫాదర్ నుంచి మీరు పరిటాల శ్రీరాములు 74-75లో విరుసం ద్వారా అట్లా పీపుల్స్ వార్ పార్టీని కొద్దిగా అట్లా ప్రజలకు పరిచయం చేసిందైతే వాస్తవమే. దానికి తోడు ఆయనతో పాటు బీసీ రామప్ప, మరి వచ్చేసి తాడిపత్రి బట్ట మల్లయ్య, మళ్ళీ వచ్చేసి ముచ్చుకోట నారాయణ సంథింగ్ అంతా ఇట్లాంటి ఎదురుపడలేదు అన్న. వాళ్ళతో ఎప్పుడు మీరు ఎదురుపడలేదు? పెద్దోళ్ళు చాలా సీనియర్లు, వాళ్ళు చూసినాను దగ్గరగా, నాకు ఐడియా ఉంది. పరిటాల శ్రీరాములను చూడలేదు కానీ నేను బట్టా మల్లయ్య సంథింగ్ ఇట్లాంటి వాళ్ళందరినీ పెద్దలను అయితే చూసి. ఓకే. పార్టీలో వెళ్ళిన తర్వాత నిత్యం ప్రజల కోసం పనిచేయడం మీకు ఒక జయం, మీ ఎజెండా అది. కానీ అదే అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గురించి కంట్రోల్ చేయాలని ఎప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోలేదా? చేసింది, ఫ్యాక్షన్ కంట్రోల్ చేసింది పీపుల్స్ వార్ పార్టీ. అసలు పీపుల్స్ వార్ పార్టీ లేకపోతే ఫ్యాక్షన్ ఇంకా పెరిగిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉండేది కానీ పీపుల్స్ వార్ పార్టీ దళాలు తిరిగే ప్రాంతంలో ఫ్యాక్షన్ చాలా తక్కువగానే ఉంటుందన్న. దాంట్లో సమస్య బుక్కపట్నం ప్రాంతాల్లో ఉంది కదా ఫ్యాక్షన్. అంటే చిత్రావతి దళం తిరిగేది అక్కడ, అంటే కొన్ని గ్రామాల్లో మాత్రమే ఉంటుంది అన్నట్లు. ఆ పామ్దొర్తి సంథింగ్ ఆ బెల్ట్లో ఎక్కడో ఉంటుంది కానీ చిత్రావతి ఏరియాలో ఫ్యాక్షన్ కొద్దిగా తగ్గుముఖమే. ఇంకా రామగిరి దళం తిరిగే ప్రాంతంలో కూడా పూర్తిగా ఉండదు. ఇంకా పెన్నోబిలం దళం అంటే ఉరువకొండ, గారెలదిన్న, పామిడి, వజ్జిరకరుడు, బెలుగుప్ప, ఆత్మకూరు ఈ మండలాల్లో ఫ్యాక్షన్ ఏం లేదు. ఒకటే పీపుల్స్ వార్ పార్టీ పాలనే ఉంటుంది వాస్తవంగా. అది రాత్రి వేళల్లో పోయి
ఆజ్ఞ వేసి వచ్చినా కానీ అది పగులంతా కూడా అమలు అయిపోయే పరిస్థితే ఉండింది. ఎక్కువ సమస్యలు అనేటివి ఉండేటివి కాదు. అది పార్టీ ఏం చెప్తే అది జరిగింది వాస్తవంగా. 7 సంవత్సరాల్లో మీకు బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు అప్పుడు? ఇంకా ఎస్పీ అవ్వచ్చు, డిఐజీ అవ్వచ్చు, డిఎస్పీ అవ్వచ్చు, ఎవరైనా ఆయన ఉంటే ఇంకా పార్టీ మనుగడ కష్టం, పార్టీలో ఎదుగుదల ఉండదు. అట్లాంటి ఆఫీసర్లు అయితే ఎవరు లేరు, కానీ నాకు తెలిసి అంటే యువకులు కూడా కొంతకాలం రాకుండా ఆగింది కదా, రిక్రూట్మెంట్ కూడా ఆగింది కదా. ఏం లే అట్లంతాను. కాకపోతే పోలీసులు కూడా దానికి భిన్నంగా ఇప్పుడు కాళిదాస్ వెంకటరంగారావు అని చెప్పేసి ఒక ఆయన ఓఎస్డీగా వచ్చారు. ఆయన కూడా కొద్దిగా అంటే గ్రామ స్థాయిలోకి పోయి అవేర్నెస్ కార్యక్రమాలు అనమాట, చైతన్యంగా. అంటే మీరు పీపుల్స్ ఫర్ పార్టీని ఎందుకు ఆశ్రయించాలా, మీ సమస్యలు ఏంటో అని ఉంటే పోలీసులు ప్లస్ మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా మీరు పరిష్కరించుకోవచ్చు కదా అనేది అట్లా చేసినారు అనేది ఒకటి. మళ్ళీ రెండోది అంజనా సింహ అట్లానే చేసింది అనేది రెండు ఉంది. మళ్ళీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రావడం అనంతపురం జిల్లాకి, ఆయన కూడా అట్లాంటిదే. కానీ అప్పటికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి వచ్చే సమయానికి పార్టీ తగ్గింది కదా, ఫ్యాక్షన్ ఉంది కదా. లేదు, పార్టీ ఉంది, చర్చల తర్వాత ఆయన వచ్చినారు వాస్తవంగా. కాకపోతే మూమెంట్ ఉంది, దళాలు తిరిగే ప్రాంతం ఉంది. ఆయన వచ్చిన తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. అయితే అప్పటికే మార్పు అనేది వచ్చింది ప్రజల్లో అనేది. మీరు 7 సంవత్సరాలు చేసిన తర్వాత మరి ఇందులోకి ఎందుకు వచ్చారు బయటికి? అయితే అనారోగ్యము కొంత, అయితే బలహీనత కూడా, అంటే సమానంగా. అంటే ఇంకా బయటికి పోదాము అనే మీ బలహీనత ఏంటో? ఇది ఇంకా అందరితో పాటు కలిసి బతుకుదాము అన్నట్లు. ప్రేమ వ్యవహారం ఉందా? అట్లాంటిది ఏం లేదు. అదే బయటకు వచ్చిన తర్వాతనే మళ్ళీ నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. నా భార్య పేరు తేజస్విని, 2 పిల్లలు. ఆవిడ కూడా మాది? ఏం లేదు, మామూలుగానే బయట పెళ్లి చేసుకున్న తర్వాతనే. నా కూతురు సహస్ర, బాబు జయవర్ధను, ఒక కూతురు ఒక కొడుకు. ఓకే. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప 8th క్లాస్ చదువుతుంది, బాబు 5th క్లాసు. మా భార్య హౌస్ వైఫే. ఓకే. మీరు పార్టీ అనుమతి తీసుకుని బయటకు వచ్చారా లేదా వచ్చారు? పార్టీలో బయటకు వచ్చేటోళ్ళు ఎక్కువ శాతం అనుమతి ఏమి ఉండదు. కాకపోతే మళ్ళీ తెలియజేసినాం పార్టీకి అయితే. లేదు, తుపాకీ మనది కాదు కదా, తుపాకీ వాళ్ళు ఇచ్చిన తుపాకీ వాళ్ళకే ఇచ్చారు. వచ్చే సమయానికి మీ మీద రివార్డ్ ఎంత ఉంది? రివార్డు ఉండిందే కానీ అది పోలీసులు మాకేమి ఇవ్వలేదు. ఎవరి ముందు సరెండర్ అయ్యారు మీరు? ఎస్పీ అంజనా సింహ మేడం ముందు సరెండర్ అయినాము. సరెండర్ అయినప్పటికీ అప్పటికి ప్రభుత్వ పథకాలు పెద్దగా లేవు. అంటే ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కానీ పునరావాస పథకాలు కానీ లేవు. మరి అటువంటి సమయంలో ఏం ఆదాయం లేకుండా మీరు ఎలాగా? అప్పుడు బాగుండిందన్న. మేము వచ్చేపాటికి ప్రభుత్వం బాగా తివాచీలు పరిచింది యాక్చువల్గా. రండి జనజీవన స్రవంతులు, మీకు ఏం కావాలో అవన్నీ అప్పుడు అది ప్రకటన మాత్రం ప్రభుత్వం అండివారు. అలా ఇచ్చినారు. ప్రభుత్వం పునరావాసం అయితే లొంగిపోయిన నక్సలైట్లకి చాలా మందికి కల్పించింది. మీకు ఎంత వచ్చింది? అంటే నాకు అనంతపురంలో ఒక 3 సెంట్ల హౌస్ సైట్ ఇచ్చినారు. మళ్ళీ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చినారు. అనంతపురం దగ్గరలోని రాప్తాడు మండలంలో ఇచ్చినారు. ఒక ట్రాక్టర్ ఇచ్చినారు. నా జీవనోపాధికి సరిపడేంత ఇవి ఇవ్వాల్సి ఉంది, జీవో ప్రకారంగానే ఇచ్చినారు. దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు నేను జీవిస్తున్నాను. అచ్చా, బయటకు వచ్చిన తర్వాత మీకు మీ కుటుంబ సభ్యులు ఎలా స్వాగతం పలికారు? అంటే మామూలుగానే ఇంతకుముందు చెప్పినట్లుగా పార్టీ లేకపోవడం అనేది కూడా కొద్దిగా మంచి పరిణామంగానే భావిస్తారు మా ప్రాంతంలో వాళ్ళు. ఇంకా సరే, వచ్చిందేది కూడా మంచిదే అనుకుంటాము. కొద్దిగా మంచిగా ఏదైనా చేసుకొని బాగా బతుక్కుంటే చాలు అనే రకంలోనే వాళ్ళు రిసీవ్ చేసుకొని, అప్పుడు నా మీద ఉన్న కేసులకు సంబంధించి మా అన్నోళ్ళు కొంత ఏదన్నా కానీ వాయిదాలకు పోవడం కానీ, లేకపోతే రిమాండ్లో ఉన్నప్పుడు బెయిల్కి ఇట్లంతా కూడా కొద్దిగా అట్లా సహాయపడు. ఏ కేసులు ఉన్నాయి మీ మీద? నా మీద మొత్తం 13 కేసుల్లో రిమాండ్ ఉన్నా నేను. యాక్చువల్గా 13 కేసులు కొట్టేసినారు. సెక్షన్లు ఏమన్నా 302 ఉందా? 302 ఉండింది. 3 302 ఉండింది, 2 307 ఉండింది. మళ్ళీ వచ్చేసి ఇంకా మామూలు బ్లాస్టింగ్ కేసులు, ఇంకా ఏదన్నా కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిండేటివి ఇట్లాంటివి. 302 ఎవరు? అనంతపురం జిల్లాలోనే కొద్దిగా ఇన్ఫార్మర్స్ అనే రకంలోనూ కొంత దౌర్జన్యం చేసేటోళ్ళు అనేటోళ్ళ మీద పార్టీ అటాక్ చేసింది. అవి దాంట్లో నేను కూడా ముద్దాయిగా ఉండి పోలీసులు పెట్టిన తర్వాత కేసులు కూడా కొట్టేసిన. నిజంగా వాళ్ళు ఇన్ఫార్మర్సా లేదు అనుమానం మీద? నిజంగే పార్టీ ఎప్పుడు కూడా అంత తొందరపడి ఎక్కడ నిర్ణయాలు తీసుకోదు. పార్టీ ఎవరు మీకు ఆదేశిస్తారు అప్పట్లో? ఒక వ్యక్తిని మామూలుగా పూర్తిగా ఖతం చేయాలంటే అది మ్యాక్సిమం రీజనల్ కమిటీ తీర్మానం ఉండాలనేది ఒకటి ఉంటుంది. జిల్లా కమిటీ కూడా అది అంత తొందరగా నిర్ణయం తీసుకోదు.
రీజనల్ కమిటీ ద్వారానే రాయలసీమ డివిజన్ కమిటీ ఉంటుంది. వాళ్ళు ఏదైనా తీర్మానం చేసిన తర్వాతనే అటాక్ చేయడం జరుగుతుంది. అంటే అప్పట్లో కమ్యూనికేషన్ తక్కువ ఉండేది కదా, ఫోన్లు మాత్రమే ఉండేవి. ఏ విధంగా మీకు మెసేజ్ వచ్చేది? ఫోన్లు లేవు అసలు. ఫోన్లు అంటే ల్యాండ్ ఫోన్లు కదా అప్పుడు. ల్యాండ్ ఫోన్, టెలిఫోన్ ఎక్స్చేంజ్లు అన్ని బ్లాస్టింగ్ జరుగుతుంటాయి కదా, అవి కూడా మరి మీకు ఎలా మెసేజ్ వచ్చేది? అంత లేట్ ప్రాసెస్ అంతా. ఏమున్నా కూడా లెటర్ ద్వారానే వస్తుంది. కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు బాగా ఉండేది కమ్యూనికేషన్కి, ఎక్కడ తక్కువ లేదు. అంటే కొరియర్ వ్యవస్థ కొరియర్ వ్యవస్థ బాగా బలంగా ఉండేది. కొంత ఏదన్నా కానీ ఏపీటీ ఏమైనా మిస్ అయిపోతే అక్కడ కొద్ది గ్యాప్ వస్తుంది అంతేగాని కంటిన్యూషన్ అయితే ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఏపీటీ కూడా ఉంటుంది. ఒక ఏపీటీ మిస్ అయిందన్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏపీటీలో అన్నా కూడా ఖచ్చితంగా కలుసుకోవడం జరుగుతుంది అన్నట్లు. అచ్చా, ఇక్కడికి వచ్చింది ఆ కేసులన్నీ కొట్టేసినారు. మళ్ళీ ఇంకొక 5 కేసులు ఉంటే అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు 302, 307 మినహాయించి మామూలు సెక్షన్స్ అన్నీ కూడా ఏదైనా విత్డ్రాల్ పెట్టుకోవడానికి ఏమన్నా ఎలిజిబిలిటీ ఉంటే చేస్తామని చేసినారు ఆయన కూడా. అట్లా ఒక 5 కేసుల్లో కొద్దిగా విముక్తి లభించింది మళ్ళీ. ఓకే. సాధారణంగా బయటకు వచ్చిన కొంతమంది నక్సల్స్ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నట్లుగానే బయట కూడానే చాలా సాధారణ జీవితం గడుపుతుంటారు. కొంతమంది మాత్రం సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేస్తుంటారు. మీరు ఆ బాట వెతకుండా ఈ బాటలోకి ఎందుకు వచ్చారు? అంటే చాలా తక్కువ ఉంటారన్న అట్లంతా ఎవరు ఉండరు. మెజార్టీగా ఆ భావాలు, ఆ ఆలోచనలు అనేటివి నాకు తెలిసి అంత తొందరగా పోవు వాళ్ళు ఎక్కడా కూడా. కొంచెం ఏదైనా రాజకీయ పార్టీల్లో చేరిపోవడం ఏమైనా జరుగుతుందేమో కానీ మించితే సెటిల్మెంట్ చేస్తుంటారు. అట్లంతా జరగదు, చాలా తక్కువ అట్లాంటి వాళ్ళు. వాస్తవంగా ఎంచుకుంటే వేలుల్లో లెక్క పెట్టొచ్చు కానీ ఎవరికి వాళ్ళు బతకడమే. సాకే హరికి ఏ రాజకీయ పార్టీ ఆచరించలేదా? నిజంగా మేము ఏ రాజకీయ పార్టీకి దగ్గరగా లేము. ఏదున్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల కోసం పూలే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగానే మేము పనిచేస్తున్నాము. సార్, తర్వాత మీ జీవన విధానం ఎలా కొనసాగొచ్చింది? నిత్యం తుపాకులతో ఉండే మీకు బయటకు వచ్చిన తర్వాత అట్లా కొంచెం నిజంగా అర్థం కాని పరిస్థితి. వాస్తవంగా ఆ రోజులు అక్కడ ఉన్న జీవన విధానం వేరు. ఈ ప్రజలతో కలిసి ఈ సమస్యలపైన మాట్లాడాలన్నా కష్టంగా ఉంటుంది. మాట్లాడితే కూడా ఎట్లాంటి అక్కడ అడవిలో ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా సరే మీతో నిజాన్ని మాట్లాడేవారు, మీ సభ్యులు కానీ లేదంటే ప్రజలు కానీ. బయటకు వచ్చాక 2 రకాల మనుషులు కనిపిస్తుంటారు. అవును, నిజం. స్వచ్ఛంగా ఉంటారు కొంతమంది, స్వచ్ఛంగా ఉన్నట్లు నటిస్తారు కొంతమంది. ఈ తేడాను ఎలా గమనించేవారు? ఎందుకంటే మీరు ఎక్కువ కాలం అడవిలో ఉన్నారు. లేనా, ఎందుకంటే మేము ప్రజల్లో ఉండేటోళ్ళం కాబట్టి కొద్దిగా మీరు అన్నట్లు అప్పటికప్పుడు కాకపోయినా తర్వాతి కాలంలో అర్థం చేసుకోగలుగుతాం ఎవరు ఏమి ఎట్లా ఉంటుంటారు అనేది అర్థమవుతుంది. కాకపోతే కొద్దిగా మనకేమంత ప్రమాదము అంత అవసరం లేదు కదా, కొన్ని చూచినట్లు కూడా వదిలేస్తుంటాం ఇప్పుడు ప్రజా సమస్యలు ప్రజల్లో. కానీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ అనేది అనంతపురంలో చాలా తీవ్ర స్థాయిలో ఉంది. మధ్యలో సూరి, పరిటాల రవి వాళ్ళు ఎప్పుడైనా ఎదురించారా మీరు? వాళ్ళు మాతో ఎప్పుడు కూడా గొడవ పడాలని కానీ లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేసేంత శక్తి వాళ్ళకి నిజంగా ఉండదు. మమ్మల్ని వాళ్ళు చూసిచున్నట్లు ఉంటారు వాళ్ళు, అంతే. మేము కూడా అట్లనే ఉంటాం. కానీ రవి గారు ఎప్పుడు పిల్లదా మీకు? పరిటాల రవి కానీ మధ్యలో సూరి కానీ? సూరికి మాకు అసలు సంబంధమే లేదు. యాక్చువల్గా పరిటాల రవి అంటే మా పక్క విలేజే. ఆయన కొద్దిగా నా సరెండర్కి కూడా ఆయన సహకరించినాడు వాస్తవంగా. కాకపోతే నేనేం మరీ అంత దగ్గరగా అయితే లేను. అంటే ఏదన్నా కానీ మావోయిస్ట్ పార్టీలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఒక ముఖ్యంగా జర్నలిస్టులు ప్లస్ పొలిటికల్ లీడర్స్, వీళ్ళిద్దరూ ద్వారానే, మధ్యవర్తిత్వం ద్వారానే చాలామంది లొంగిపోతుంటారు. మాకు వీళ్ళ మీదనే ఏదన్నా కొంత. మీ సరెండర్కి రవి సహకరించారు చెప్తున్నారు కదా, బయటకు వచ్చాక రవి ఎప్పుడు మీ హెల్ప్ అడగలేదు ఆయన? మా హెల్ప్ ఆయనకి ఏముంటుంది, ఏముండదు. మామూలుగా అంతే. ఇంకా ఎప్పుడు మేము ఆ రాజకీయ పార్టీల వైపు పోయిన వాళ్ళు అయితే కాదు, మామూలుగా ఉన్నాం అంతే. ఓకే. కానీ బయటకు వచ్చిన తర్వాత మీకు ఒక భూమి, ట్రాక్టర్, ఇల్లు ఇచ్చినప్పుడు సాధారణంగా కుటుంబంలో ఉండకుండా ఈ దళిత ఉద్యమం అనేది ఎందుకు మరి భుజం మీద వేసుకున్నారు? అంటే నేను దళితుడిగా ఉండడం ఒకటి. కానీ అందరూ దళితులే ఉన్నారు ఇప్పుడు, కానీ ఆ కులం మర్చిపోయి వాళ్ళు కూడా కమర్షియల్ బాటలో వెళ్తుంటే సాకి హరి మాత్రం ఇంకా ఉద్యమాల బాటలో ఎందుకు వెళ్తున్నారు? అది ఏమోనా, నాకు నిజంగా ఇది చాలామంది అడుగుతుంటారు. వాస్తవంగా మీరు అడిగిన మాటే. నాకైతే కొంత అందరి కోసం పనిచేయాల, పేదల కోసం. వ్యక్తిగా బతకడం సమస్య కాదు. 10 మంది కోసం బతకడము అనేది చాలా గొప్పది. దాంట్లో నాతో పాటు పనిచేసిన వాళ్ళు ఎన్కౌంటర్లో చనిపోయినారు. వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ఆలోచనతో పోల్చుకుంటే
నేను ఈరోజు బయటకు వచ్చి కొంత పునరావాసం కూడా పొంది నా భార్య పిల్లలతో బతికే క్రమంలో నలుగురికి ఉపయోగపడాలా, నలుగురితో కలిసి పని చేయాలా, నలుగురి కోసం ఆలోచన చేయాలనే ఉద్దేశంతోనే ఉండాలనేదే నాకు మీ ఉద్దేశం. అంతే. ఓకే. సాకే హరి చాలా సంఘటనలో నిజ నిర్ధారణ కమిటీలో కూడా మెంబర్గా ఉంటారు. కానీ అక్కడికి వచ్చేసరికి దళితుల లేదా అగ్రవర్ణాల అని చూడకుండా ఎక్కడ నిజం ఉందో అటువైపు నిలబడతాడనేది 100%. ప్రతిదాన్ని కులంతో పోల్చుకోలేమన్నా వాస్తవంగా. అంటే న్యాయాన్ని కూడా మనం గమనించాలా, వాస్తవాలను కూడా మనం పరిశీలించాలా. అప్పుడే ఏదన్నా కానీ మనము చేసే పనికి కూడా కొద్దిగా సార్థకత అనేది లభిస్తుంది. కులము అనుకుంటూ పోతే కూడా లాస్ట్కి ఏం మనకి మిగిలేది ఏం ఉండదు. కాబట్టి ఈ కులాలు అనేటివి కొన్ని ఎస్సీ ఎస్టీ బీసీలు పీడిత వర్గాలు అనేది అణగారిన వర్గాలు అన్యాయాలు దౌర్జన్యాలకు తొందరగా గురవుతున్న మాట అయితే వాస్తవమే. కానీ మిగతా కులాల్లో కూడా అంటే మీరు అన్నట్లు అగ్ర కులాలు అనే వాళ్ళలో కూడా పేదోళ్ళు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి. వాళ్ళను కూడా మనం కలుపుకోవాలి. నిజం ఎక్కడుందో అటువైపు ఉంటారు, ఉండాల్సిందే. అంతే. అది దానికి ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అనంతపురం జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ నిజంగా దళితుల మీద అన్యాయాలు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. దాన్ని ఎవరు కాదనలేరు, పొట్టిపారలేరు. కానీ నిజమైన బాధితులు ముందుకు రాకుండా వాళ్ళందరూ ఇంకా కిందనే ఉంటుంటారు. దాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది కమర్షియల్ అవుతుంటుంది. వాస్తవం కాదా? అంటే ఈ మధ్య కాలంలో మీరు అన్నట్లు ఎక్కువ కుల సంఘాలు పెరిగిపోవడం అనేది కానీ కొంత రాజకీయ పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయినారు దీంట్లో బలంగా. ఇప్పుడు మాలాంటి వాళ్ళు అనుకోండి, ఏదైనా ఒక సమస్య పట్ల పోరాడుతున్నారన్నప్పుడు మమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంకొక సంఘాన్ని వాళ్ళే పుట్టించుకుంటారు అవసరమైతే. అంటే వాళ్ళు మాకే కౌంటర్ చెక్ పెట్టాలనేది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడ జరుగుతున్నమాట అయితే వాస్తవం. కరెక్ట్ కాదు కదా, కరెక్ట్ కాదు. అయితే మేము వాళ్ళని సోదరభావంతో వాళ్ళని కూడా కొద్దిగా అర్థం చేయించి మేము చేస్తుండేది ఏమి, మీరు అడ్డొస్తుండేది ఏంది, మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి కొద్దిగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తే కూడా కొంచెం అర్థం చేసుకొని ఆగినోళ్ళు ఉన్నారు. లేదంటే వాళ్ళ నాయకులు మెప్పుల కోసము గొప్పల కోసము అవసరాల కోసం కూడా వితండంగా మా దగ్గర వాదనకు దిగడము, మాతో పోటీ పడ్డము, మాకు అడ్డు రావడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది. దానికి ఇంకా ఎవరు ఏం చేయలేమన్నట్లుగా ఇంకా అంటే వాళ్ళు ఇంకా అవగాహన కల్పించే బాధ్యత మీరు భుజం మీద వేసుకోవచ్చు కదా. చేస్తుంటాం. కాకపోతే వాళ్ళ పని అదిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళని అంత వితండము వాళ్ళకి తెలుసు మేమేం చేస్తున్నాము, వాళ్ళు ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఎవరు చెప్తే మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుసు. అట్లా అంటప్పుడు వాళ్ళకే కొన్ని వదిలేస్తుంటాము. చివరికి అట్లా రిలీజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అన్న ఏదోలేనా జరిగింది, వాళ్ళు ఏదో చెప్పినారు, వీళ్ళు ఏదో చెప్పినారు, తప్పదన్నట్లు మేము మాట్లాడాల్సి వచ్చింది, మేము దానికి ఆ విషయంలో ఇన్వాల్వ్ అయినాము, ఏం చేస్తాం, మేము ఆ పార్టీలో ఉన్నాము, లేదంటే ఈ నాయకునికి దగ్గరగా ఉన్నామని కూడా వాళ్ళు రిలీజ్ అవుతుంటారు. ఫ్రెండ్లీగా ఎప్పుడన్నా మాట మా దగ్గర కలిసినప్పుడు కూడా బయటకు వస్తుంటాయి అట్లాంటివి. సరే జరుగుతుంటాయి అట్లాంటివన్నీ కొద్దిగా సర్దుకొని పోవాల్సిందే. మీరు బయటకు వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు చేపట్టారు దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం. ఈ చేపట్టిన కార్యక్రమాల్లో మీకు బాగా మనసుకు హత్తుకుపోయిన ఒక కార్యక్రమం చెప్పండి. అంటే అట్లా చెప్పాల్సి వస్తే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ముఖ్యంగా దళిత మహిళలపైన తొందరగా అటాకులు జరుగుతున్నమాట అయితే వాస్తవమే. స్నేహలత అనే ఒక అమ్మాయిని చంపేసినారు ఒకటి. రెండోది రీసెంట్గానే అనంతపురం జిల్లాలో నార్పల మండలం బొందలవాడ అనే విలేజ్లో రమాదేవి అని చెప్పేసి ఒక పాప ప్రైవేట్ స్కూల్ టీచరు, ఒక అబ్బాయి ముస్లిం అబ్బాయి, అమ్మాయిని మ్యారీడ్ అబ్బాయి, ఆ అమ్మాయిని ఏదో మాయ మాటలు చెప్పేసి ఇది చేసేసి చంపేసి చెరువులో వేసేసినారు అన్నట్లు. వేసి 20 రోజుల పాటు అందరిలోనూ కలిసి తిరుగుతున్నాడు వాస్తవంగా. ఈ పాప పేరెంట్స్ ఆ అబ్బాయి మీద అనుమానం వ్యక్తం చేసి కంప్లైంట్ చేసినారు నార్పల్ పోలీస్ స్టేషన్లో. అయినా కూడా ఆ అబ్బాయిని పిలిపించినారు. కానీ మామూలుగా ఏదన్నా అట్లా కొంత సీరియస్గా లోతైన విచారణ చేపట్టింటే ఆ పాప చనిపోయిండేది 2-3 రోజులకే శవం బయటపడేది. వీళ్ళు ఏదో మాట మాట్లాడేసి అడుగునట్లుగా ఆ పిల్లోని ప్రశ్నించి పంపించేసేసినారు. అది 24 రోజుల తర్వాత శవమై బయటపడింది అన్నట్టు. అది కూడా ఆ పిల్లోడు చెప్తేనే అనమాట. అట్లా అంటే పోలీసులు అట్లా నిర్లక్ష్యంగా వ్యవహరించినారు అనేది. దాంతో మళ్ళీ మేము అమ్మాయి తరపున పోయి గట్టిగా ఏం జరుగుతుందని చెప్పేసి ఎస్పీ గారి దృష్టికి పోయి ఎస్పీ గారితో మాట్లాడి ఎస్పీ గారి మళ్ళీ ఎస్ఐ గారికి మళ్ళీ డిఎస్పీ గారికి కొంత దీని మీద కొద్దిగా చర్యలు తీసుకోండి, ఏం జరుగుతుందని చెప్పేసి చెప్పేంత వరకు కూడా వీళ్ళలో కదిలికి రాలేదు. మరి ఆ తర్వాత మళ్ళీ ఎవరైతే ఈ అమ్మాయి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేసినారో
ఆ అబ్బాయినే కస్టడీలోకి తీసుకొని కొద్ది గట్టిగా విచారణ చేపడితే ఆ అబ్బాయి తీసుకొని పోయి శవాన్ని చూపిస్తాడు అన్నట్లు. అంటే ఆ రెండు మీకు బాగా అట్లా అట్లా మహిళల పట్ల జరుగుతున్నటివి. మరి ఈ కాలంలో కూడా ఏదన్నా కానీ దళితులు అనేటోళ్ళు కొంత మంచి బట్టలు వేసుకున్నారన్నా, చదువుకున్నారన్నా, లేదంటే కొద్దిగా ఏదన్నా టూ వీలర్ లాంటి దాంట్లో ప్రయాణం చేస్తున్నారన్నా, కొద్దిగా సమానత్వంగా ఆలోచన చేస్తున్నారన్నా కూడా ఓర్చుకోలేకపోతున్నారు. అంటే నేటికి ఈ హైటెక్ టెక్నాలజీ, కంప్యూటర్ కాలము, ఎక్కడ చంద్రమండలంలో ఇల్లు కడుతున్నారు, లేకుంటే ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది భారతదేశం అనే క్రమంలో కూడా దళితుల్ని కుల వివక్షతకు గురి చేయడం ఇంకా అనేది ఉందంటారా? భయంకరంగా ఉంది. యాక్చువల్గా గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోతుంది. అంతెందుకు అది ఆ కులజాడ్యం అనేది పట్టణ నగర ప్రాంతాలకు కూడా పాకుతుంది. అంటే ఏ కులం ఆ కులంకే ఇదైపో క్రమంలోకి వెళ్ళిపోవడము. మీరు దళితులు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారు. కానీ మీ జిల్లాలో రెండు రోగాలు కనిపిస్తుంటాయి. ఒకటి కదిరి, రెండు మీరు చెప్తున్న ఉరవకొండ ఆ ప్రాంతంలో. ఒకవైపు గల్ఫ్లో ఉద్యోగాల పేరిట కొంతమంది అమ్మాయిలు తీసుకెళ్ళి అమ్మేస్తుంటారు. అది చాలా పెద్ద దరిద్రం, ఘోరం అది. తర్వాత జోగిని వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలని పూర్తిగా రూపుమాపడానికి కానీ కనీసం తగ్గించడానికి మీరు ఉద్యమం చేపడతారా? అంటే ఈ అమ్మాయిలు ట్రాపింగ్ అనే విషయంకి కదిరి ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది. ఈ సౌదీ సమంతా ఆ దేశాలకు ఏదో పంపించి, పనుల పేరుతో పంపించి అక్కడ వీసాలు ఏదో రద్దు చేయించడము, మళ్ళీ వాళ్ళు అక్కడే నిలిచిపోవడము, కొంత వాళ్ళని వ్యభిచార కూపంలోకి కూడా తీసుకుపోవడం అనేది జరుగుతుంది. దాని మీద మేము కొన్ని కార్యక్రమాలు అయితే చేసినాము. అక్కడ స్వచ్ఛంద సంస్థలు కూడా కొంత పని చేస్తున్నాయి. కొంత యూత్ని ఈ మధ్య కాలంలో మా దగ్గరతో అంటే ఉద్యమాల్లో కలిసి వచ్చే యూత్లో కొద్దిగా ఆలోచన తెప్పించి, అట్లాంటి ఆశలు ప్రలోభాలకు ఎవరు లొంగొద్దండి, అట్లాంటి ఆశలు ప్రలోభాలు ఎవరైనా కల్పిస్తే కూడా వెంటనే పోలీస్కి ఇన్ఫామ్ చేయండి అని చెప్పేసి కూడా మేము కొద్దిగా వాళ్ళు ఇంకా అవగాహన పెంచాలని కనిపిస్తుందండి. కదిరి అనగానే అమ్మాయిలు చాలా దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికి కూడా కొనసాగుతుంది, అది వాస్తవమే. దాన్ని మేమే కాదు, ప్రభుత్వం కూడా గట్టి చర్యలు తీసుకోవాలి వాస్తవంగా. ఇప్పుడు మేము వ్యక్తులుగా, ఉద్యమ నాయకులుగా కొంతమందికి సూచనప్రాయంగా తెలియజేస్తుంటాము, వచ్చేస్తుంటాము. కాకపోతే ఇది మామూలు ఇంటెలిజెన్స్ కూడా అక్కడ ఉండి ఏ గ్రామంలో ఎంతమంది ఈ రకంగా ప్రలోభాలకి లోన్ అవుతున్నారు, ఇట్లాంటి పడుపు వృత్తిలోకి పోతున్నారనే దాని మీద అది ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. మళ్ళీ ఈ మహిళా కమిషన్లు కూడా ఊరికే చూస్తున్నాయి, కానీ ఏదైనా జరిగినప్పుడు వచ్చి గగ్గోలు పెట్టడము, బాధపడము, మేము మహిళలేనండి అని మాట్లాడుతున్నారు. కానీ అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి విషయాలపైన కొద్దిగా సీరియస్గా పనిచేయాల్సి వస్తుంది వాస్తవం. జోగిని వ్యవస్థ ఈ ఉరువకొండ, పాల్తూరు, కర్ణాటక ఆ బెల్ట్లో ఉంది. మేము కూడా కొన్ని అడ్డుకున్నాం. యాక్చువల్గా ఆవలిగా అనే విలేజ్లో ఒక అమ్మాయిని జోగినిగా మార్చింటే మేము పోయి పెద్ద గొడవ చేసినాం పూర్తిగా. అంటే ఆ గ్రామస్తులంతా కూడా ఉండాలనేదే. ఎస్సీ కమ్యూనిటీలో కొంతమంది యువకులు, కొంతమంది దాన్ని ఓర్చుకోలేక మా దృష్టికి తెస్తే మేము పోయినాం. ఆవలిగా అనే విలేజ్లోకి పోయి ఆ అమ్మాయిని చూస్తే చిన్న పాప, అంతా ఒక 8-9 సంవత్సరాలు ఉంటుంది ఆ పాపకి. ఏదో ఒకటి బుట్ట మాదిరి చేసి గుడిసెలో పెట్టినారు ఆ పాపని. ఆ పాప ఏదో దేవతగా మారిపోయింది అనే భ్రమను కల్పిస్తున్నారు. మళ్ళీ మిగతా సామాజిక వర్గాల వాళ్ళు కూడా లేదు, ఆ ఆచారం మంచిదే, వాళ్ళకి పుణ్యం వస్తుంది, లేకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్తుంటే అట్లంతా కాదు ఇది అని చెప్పేసి మేము ఆ ఊర్లో పోయి మాకి కొంత వాగ్యవాదం జరిగినా కూడా వదిలిపెట్టుకోకుండా ఆ పాపని చైల్డ్ హోమ్కి హ్యాండ్ ఓవర్ చేసి దీని మీద ఎక్కువ ఈ బెల్ట్లో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా జరిగింది. ఇంకా కొంత కుల సంఘాల వాళ్ళు కూడా, మా వాళ్ళు కూడా దాన్ని జోగిని వ్యవస్థ పైనే కంటిన్యూ కార్యక్రమాలు చేసినారు. మళ్ళీ దాంట్లో గంధం చంద్రుడు కలెక్టర్గా ఉన్నప్పుడు దాన్ని బాగా కంట్రోల్ చేసేటట్లా కూడా ఆయన దృష్టికి కూడా తీసుకుపోయినాము. కొద్దిగా ఈ మధ్య కాలంలో మారుతుంది, అయితే కనుమరుగైందని చెప్పలేమన్నా. నిజంగా ఇప్పటికి కూడా ఉంది, తగ్గుముఖం పట్టింది అనేది చెప్పొచ్చు. ఓకే, సాకిహరి జీవిత లక్ష్యం ఏంటి? నాకు ప్రత్యేకంగా లక్ష్యాలు అనేటివి ఏమీ లేవు. అంటే మనిషిని ఇంకో మనిషి దోచుకోవడం కానీ, పీడించడం కానీ, అణిచివేయడం కానీ జరగకూడదు అనేది ఒకటి. స్వేచ్ఛ స్వతంత్ర హక్కులతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం పక్కాగా అమలు చేస్తే చాలు, అమలు జరిపితే చాలు ఈ రాజకీయ పార్టీలు ఏవైనా కానీ. అందరికీ ఏమి అవసరమో అవన్నీ కూడా రాజ్యాంగానికి లోబడి వాళ్ళకి అందుతాయి కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటుంటాము. మేము దాన్నే ఏదన్నా కానీ ప్రజల్లోకి తీసుకొని పోతుంటాం. మీ ఉద్యమం వెనక మీకు సహకరిస్తున్న వ్యక్తులు ఎవరు? మీ కుటుంబం కాకుండా ఇంకెవరు ఉన్నారా? నాతో పాటు మిత్రులు,
బాధితులే నా బలం అంతే. ఇంకా ఎవరికి అన్యాయం జరిగిందని నా దగ్గరకు వస్తారో వాళ్ళనే నా బలంగాను నేను బాధ్యతగా తీసుకొని ముందుకు మీరు వాళ్ళ ఆ బలంతో ముందుకు వెళ్తున్నారు, కానీ ఆర్థికంగా మీకు కొంచెం కష్టాలు వస్తుంటాయి. ఆర్థికంగా వస్తున్నప్పుడు మీ కుటుంబం సహకరిస్తారా, ఎందుకు మనకి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని? ఉంటాయి. వాళ్ళకి మా భార్య అయితే నాకు నిజంగానే నేను చేసే ఉద్యమాల పట్ల కొద్దిగా మొదట్లో కొంత ఇబ్బంది పడినట్లు అనిపించినా కానీ క్రమేణా ఆమె అలవాటు చేసుకోవడం వదిలేసిందేమో ఇంకా. వదిలేసింది అనే దానికన్నా అంటే వదిలేయడం అంటే చేసుకోవడమే, ఈయన ఇందులోనే ఆనందపడుతున్నాడని అర్థం చేసుకోవడము ప్లస్ మళ్ళీ సహకారం అనేది కూడా ఉంది. నేను ఎప్పుడూ మీరు అన్నట్లు కుటుంబం గురించి కొద్దిగా తక్కువగానే ఆలోచన చేస్తుంటాను. ఆమె ఏదైనా కానీ కుటుంబం పట్ల జాగ్రత్తలు తీసుకొని ఏదో ఇంట్లో ఉండింది. కానీ ఉద్యమంలోకి వెళ్ళే ముందు కన్న తల్లిదండ్రులు కాకుండా వెళ్ళిపోయారు ఉద్యమంలోకి. అక్కడ కన్న తల్లిదండ్రులు మర్చిపోయారు, అక్కడ ప్రజల కోసం చేశారు. బయటకు వచ్చాక మళ్ళీ ప్రజలతో ఉంటున్నారు. కానీ ఇక్కడ కుటుంబం ఉంది, 2 పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ బాగోగులు ఎవరు చూస్తారు? అది మీ బాధ్యత కదా తండ్రికి. బాధ్యతే. కాకపోతే చాలామంది ఇంకా రకరకాల ఇబ్బందులు పడేటోళ్ళు ఉన్నారు. నేను కొంత అట్లా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే నా కుటుంబ నేపథ్యం కొద్దిగా నయంగానే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే తినడానికి తిండి, ఇల్లు కానీ కూడు గూడు గుడ్డ అనేటివి నాకు సరిపడేంత నా కుటుంబానికి ఉన్నాయి. కాబట్టి నేను కొంత జనం కోసం పనిచేయాలనేదే ఉంది. దాంట్లో మీరు ఇంతకు ముందు చెప్పినట్లుగా మా భార్య సహకారం కూడా బాగా ఉంది. కాబట్టి ఏంది పాయింట్అవుట్ చేయదు. అంటే ఈ పండగలని లేకుంటే ఇంకోటి అకేషన్స్ అని అట్లా అవి తీసుకురావాలా ఇవి పెట్టాలనే ఆలోచనలు కోరికలు కూడా వాళ్ళకి పెద్దగా లేవు. నా పిల్లలు కూడా ఇప్పుడు కూడా ప్రజెంట్ చెప్పాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు జనరల్గా. ఇప్పుడు అక్కడ దగ్గరలో ఉండే ప్రభుత్వ పాఠశాలలోనే చాలామంది అడిగితే నేను నామోషిగా కూడా చెప్పలేకపోతుంటా. అంటే నా బలహీనత అట్లా కాదంటే యా స్కూల్ చేర్పించినావు చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్ గురించి చెప్తుంటారు. అంటే నేను ఓపెన్గానే చెప్తే వాళ్ళు అట్లా ఫీల్ అయినట్లుగా కూడా మాట్లాడతారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీరు కనుక్కుంటే ప్రభుత్వ పాఠశాలలో నా కూతురు నా కొడుకు చదువుతుంటారు. నేను ఆ స్కూల్లోకి ఎప్పుడన్నా నా పిల్లల కోసం పోతే వాళ్ళంతా నన్ను బాగా మంచి గెస్ట్ మాదిరిగా అంతా ఒక లీడర్ మాదిరిగానే రిసీవ్ చేసుకుంటారు. సిబ్బంది కూడా అంటే స్కూల్స్ సంబంధించిన సిబ్బంది అట్లా. అంటే మనము అందరితో కలిసి బతికే జీవితాన్ని ఎన్నుకొని బతుకుతున్నాం అనే దానికి చెప్పాల్సి వస్తుంది. సింగనమల నుండి రాజకీయ భవిష్యత్తు కోసం సాకేహారి ప్రయత్నిస్తున్నారు, వాస్తవం కాదా? అంటే అట్లా అంతా ఏం లేదనా. కాకపోతే ఒకటి ఏమవుతుందంటే రాజకీయాల్లో ఉండాలనేదే ఉంటుంది. చెప్పాలంటే ఇంతకుముందు చెప్పినట్లు రాజ్యాధికారం అనేది కీలకము. ఇప్పుడు వ్యక్తులుగా నాయకులుగా ఏం చేయగలుగుతామంటే పరిమితులకు లోబడి చేయగలుగుతాము. అది అధికారం అనేది మన చేతుల్లో ఉంటే మనము విస్తృతంగా ఇంకా కూడా ఏదైనా చేసేదానికి అవకాశం ఉంటుంది అనేది వాస్తవమే. అంటే ఏ పార్టీ నుంచి వెళ్ళే అవకాశం? పార్టీలు ఏ పార్టీకి మనం దగ్గరగా లేము ఇప్పటికీ వాస్తవంగా. కానీ ఏ పార్టీ మీకు దగ్గర తీసుకోవట్లేదా? ప్రయత్నాలు జరిగినాయి. కొంత రండి మా పార్టీలోకి రండి అని చెప్పేసి 2 పార్టీలు అంటే అనంతపూర్లో ఉండేది వైసీపీ టీడీపీనే ఉంటాయి. కాకపోతే మనం అటువైపు వెళ్ళనే ఆలోచన అయితే ఇప్పటికి లేదు. ఏమన్నా అంటే రేపు ఎట్లుంటుందనేది తెలియదు. రాబోయే కాలంలో ఎన్నికలు ఉన్నాయి దగ్గరలోనే, ఇప్పటికి ఎన్నికలకి దాంట్లో ఏం లేం. ఎన్నికల బరిలో కానీ లేకపోతే ఎన్నికల్లో ఈ పార్టీకి మద్దతు ఇవ్వాలి, ఈ పార్టీ కోసం మనం పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం లేదన్న. దాంట్లో మనము స్పష్టంగా చెప్తాము. అయితే రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో తెలియదు. దానికి ఉదాహరణకి మా సీతక్క, ఒకవేళ ఆమె కూడా అంటే మా నేపథ్యం నుంచి విప్లవ నేపథ్యం నుంచి వచ్చినటువంటి సీతక్క ఈరోజు ఒక మంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో బాగా కష్టపడి అంటే మామూలుగానే కష్టపడింది. కాకపోతే మంత్రిగా కూడా ఆమె ఆ స్థాయికి ఎదగడం అనేది కూడా శుభ పరిణామమే. అట్లా ఒకవేళ ఏదన్నా రాజకీయ పార్టీలు రేపు భవిష్యత్తులో చెప్పలేము మేము ఇట్లనే ఉంటామనే దానికి కూడా కాదు వాస్తవంగా. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడున్న జనరేషన్ అంటే ఇప్పుడున్న యువత మీలా కాకుండా చెడు మార్గాల్లోని విలాసాలకి దానికి అలవాటుపడి ఫోన్లకే పరిమితి అయిపోతున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అది అంటే మీకు ఎందుకు అడుగుతున్నా క్వశ్చన్, 8వ క్లాస్ నుంచి ఒక భావజాలంతో ప్రజల కోసం పనిచేయాలని కుటుంబాన్ని విడిచిపెట్టి అడవిలో ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత నా కుటుంబం అని కాకుండా మన కుటుంబం అంటూ మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్నారు మీలాంటి వాళ్ళు. ఇది మంచి పరిణామం. కానీ ఇప్పుడున్న వాళ్ళకి నా అనే తప్ప మన అనేది లేకుండా పోతుంది. కంప్లీట్గా వాళ్ళ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు, ఫోన్లకే పరిమితం అవుతున్నారు, విలాస జీవితాలకు అలవాటు పడుతున్నారు, అందులో భాగంగా నేరాల బాట పడుతున్నారు. అందరూ కాదు, కొంతమంది. అటువంటి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఈ సమాజం మారాలంటే యూత్ మంచి మార్గంలోకి రావాలనేదే ప్రధాన లక్ష్యం.
అది అట్లా కాకోకుండా యూత్ని పూర్తిగా ఈ వ్యవస్థ అంటే ఈ సామ్రాజ్యవాద కల్చర్ అంటామే ఇది వాళ్ళని తప్పుదో పట్టిస్తేనే యూత్ ప్రశ్నించే తత్వం కనుమరుగవుతుంది. కాబట్టి ఈ యూత్ అనేది ఎప్పుడు మత్తులో మునిగి తేలాలనే ఉద్దేశంతోనే ఈ పాలక పార్టీలు వాస్తవంగా వీళ్ళు చూసి చూడనట్లు వదిలేస్తున్నారు విచ్చలవిడిగా వదిలేయడం వల్ల మీరు అన్నట్లు ఈ స్మార్ట్ ఫోన్కి కానీ లేకుంటే ఈ గుట్కా ఇదంతా తంబాకు ఏదన్నా సారా ఇట్లాంటి మద్యానికి బానిసైపోయి వయసు అనేది సంబంధం లేకోకుండా పిల్లలు తొందరగా ఇదైపోతున్నారు. ఈ గేమ్స్ సెల్ ఫోన్స్లో కొన్ని ఇట్లాంటివన్నీ కూడా ఈ చెడు ఏదైతే మనము వద్దనుకుంటామో అది ప్రతిదీ కూడా ఈ పిల్లలకి తొందరగా చేరువయ్యే విధంగా తయారైపోయింది వ్యవస్థలో. దీనికి ప్రభుత్వము చాలా కఠినంగా వ్యవహరించాల. ప్రభుత్వం వైపు కాకుండా యువతకు మీరు ఇచ్చే మెసేజ్ అంటే అదే మత్తులో ఉండమంటారా, లేదు సమాజం కోసం పోరాటం చేయమని చెప్పి మేము చెప్తున్నాం. ఇప్పుడు యాక్చువల్గా మేము మా ప్రయాణంలో మా ఆలోచన విధానం అంతా కూడా యూత్ను రాజకీయంగా యూత్ను మంచి మార్గంలో తీసుకురావాలనేదే మా ఆలోచన, బలమైన ఆలోచన. కాకపోతే మేము ఇంతకుముందు చెప్పినట్ల మేము పరిమితులకు లోబడి కానీ లేకపోతే కొంతవరకే చేయగలుగుతాం. మేము దీన్ని ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నట్లు. అట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రకరకాల సంక్షేమ పథకాలని లేకుంటే ప్రజల కోసం అభివృద్ధి కార్యక్రమాలని చెప్పేసి ఇన్ని చేసే దాంట్లో ఇది కూడా మేనిఫెస్టోలో పెట్టుకోవాలనేది మా డిమాండ్. అంటే ప్రభుత్వానికి మేము చెప్పేది, మేము చేస్తుంటాం, మనం మా పనే అదిగా ఉంటుంది వాస్తవంగా. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా చొరవ చూపాలి. మీరు ఇందాక చెప్తున్నట్లుగా ప్రభుత్వాలే యువత రాజకీయాల వైపు రాకుండా ప్రశ్నించే తత్వం కోల్పోవడానికి ఇటువంటి మత్తుల్లో ముచ్చుతుందని చెప్పారు, అది వాస్తవమే. అవును. ఆ వైపు అడుగులు వేయకుండా వీళ్ళు ఏం చేయాలి? యువత అంటే వాళ్ళకు కనిపెట్టుకోవాలా, లేదు వాళ్ళు చెప్తున్నట్లుగానే వెళ్తుంటారు? అంటే వాళ్ళకి తెలియదు కదన్న వాస్తవంగా పాపం వాళ్ళు. ఎందుకంటే ఈ 10th ఇంటరు వాళ్ళు ఒకరిని చూసి ఒకరు ఆ మాయా మోజులో పడిపోయి వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోతుంటారు. వాళ్ళందరినీ మార్చాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి కానీ లేకుంటే కొద్దిగా మాలాంటి ఉద్యమ నాయకులకు కానీ ఉంటుంది. ఆ ఉద్యమ నాయకులకు కూడా ఇవన్నీ పట్టడం లేదు. ఇప్పుడు కాలేజీల్లో చదువుకునే పిల్లల నుంచి చదువుకోకున్నటువంటి పిల్లలు కూడా ఇట్లానే తయారైపోతున్నారు. దీంట్లో ఎవరు ఎక్కువ తక్కువ అనేది లేకోకుండా అయిపోతుంది. మరి వీళ్ళని మార్చాల్సిన బాధ్యత అయితే నిజంగా మన అందరి మీద ఆధారపడి ఉంది, లేదని కాదు. అయితే వాళ్ళని మార్చలేకపోతే ఈ ప్రమాదము ఒక పెద్ద దీనికి మించిన ప్రమాదం లేదేమో అనిపిస్తుంది రేపటికి. ఓకే, మెరుగైన సమాజం కోసం రావాలంటే యువత ముందుకు రావాలంటున్నారు సాకే హరి. గతంలో ఆయన ఒక భావజాలంతో లోపలికి వెళ్ళి నిరంతరం ప్రజల కోసం పనిచేసిన ఆయన బయటకు వచ్చిన తర్వాత వ్యక్తిగత కారణాలతోనో లేదా మరొక విషయం కాకుండా మరొకసారి తమ సమాజం కోసం తన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా సాకే హరిలాగా ప్రవర్తిస్తే మనం కూడా రేపొద్దున మంచి సమాజంలో వస్తాం. మనం లేదంటే మన నిత్యం కూడా మత్తు దీంట్లో మునిగిపోతే మన సమాజం మరుగున పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది ఈ వారం సాకే హరితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి మెసేజ్.